ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రాష్ట స్థపతి మహేశ్వరప్ప సంఘంలోని ప్రసిద్ద సంగమేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రఘురామయ్య ఇతర కార్యనిర్వాహకులతో కలిసి ఆలయ పరిసరాలు, పురాతన కట్టడాలను సమగ్రంగా పరిశీలించారు. ఆలయ అభివృద్దికి అవసరమైన అన్ని అంశాలపై ప్రతిపాదనలు సిద్దం చేసి దేవాదాయ శాఖకు సమగ్ర నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. సోమశిల, మూలాపేట ప్రాంతాలలోని ప్రాచీన దేవాలయాన్ని కూడా సందర్శించి అక్కడి నిర్మాణ శైలిని పరిశీలించామని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం ప్రాచీన ఆగమ శాస్త్రాలు, సంప్రదాయాలను అనుసరించి పూర్తిగా రాయితోనే చేపడతామని చెప్పారు. దీనివల్ల ఆలయ సహజత్వం దెబ్బతినకుండా పరిరక్షణ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటు కరుణాకర్ రెడ్డి, కర్నాటి రవీంద్రారెడ్డి, స్థానికులు వేమ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే అవసరమైనవి ఉన్నాయో అవన్నీ కూడా చేసే దానికి ప్రతిపాదనలు అవన్నీ తయారు చేసి కమిషనరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. చాలా చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి సోమశిల ఒకటి, మూలపాడు రెండు కూడా చాలా పెద్ద దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు. ఆ సోమశిల అయితే ఆ ప్రాజెక్టులో పోయిన దానికి కూడా దాన్ని అద్భుతంగా ఆ న్యాచురాలిటీ పోకుండా ఆ స్వామివారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే అవన్నీ కూడా దాన్ని కాపాడుతూ ప్రాచీన శిల్పకళ అది ఆల్మోస్ట్ ఒక 50% దాకా అయింది. అమ్మవారి గుడి, స్వామివారి గుడి అన్నీ కూడా చాలా అద్భుతంగా, అన్నీ రాయితోనే పెద్దగా దాదాపు ఎంత 15 కోట్లు.